Namaste, kiddos. Welcome to Boruto 2 Blue Vortex. మీరు thumbnail చూసిన కరెక్టే. 1 to 2 చాప్టర్స్ని చేయబోతున్నాను. కానీ తెలుసు, నేను చాలా లేట్ బోరుటో దగ్గర. ఎందుకంటే నేను బోరుటో చేయాలనుకుని చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను, కానీ కుదరట్లేదు. కానీ ఫైనలీ వచ్చింది. ఇంకా మనం బోరుటోని చేద్దాం. కానీ అంతకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం. మనకి స్టార్టింగ్నే మనకి సాధారణ చూపిస్తాడు. సాధారణ లుక్ అయితే కథక్కడ ఉంది. దాని తర్వాత మన బొరుటో లుక్ చూపిస్తాడు. బొరుటో లుక్ అయితే హైలైట్. మనకి కవర్ పేజ్లో బొరుటో అని ఉంటుంది, బొరుటో 2 బ్లూటెక్స్ అని చెప్పి. మనకి స్టార్టింగ్లోనే శారదా హొకాగే ఆఫీస్లో మీకు నేను ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీకు అసలు అర్థం కావట్లేదా అని చెప్పి మన హొకాగే ఎంత ఎడుతున్నది అదే షికమారుని. నీకు చాలా శారదా నువ్వు వెంటనే వెళ్ళిపో, ఎందుకంటే మనకి చాలాసార్లు తనకు నేను ఛాన్సెస్ ఇచ్చాను, తనే ఫస్ట్ లైన్స్ అని క్రాస్ చేశాడు. తను తెలిసిన విషయమే కదా, తను ఒక టైలర్. ఇంకా అలాగే తను నడుతోని ఇంకా తన కొడుకు నా కవాకిని చంపాలని ట్రై చేశారు. తను ఒక అంటే తనకి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి చెప్తుంటే మీకు అసలు అర్థమవుతుందో మీరు చెప్తుంది. అసలు బరుటో ఎప్పుడు చంపాలనుకోవట్లేదు లచ్చవ్ని, మీరు ఒకసారి ఛాన్స్ ఇవ్వచ్చు కదా తన సైడ్ వినేదానికి అని చెప్పి మన మన పాప చెప్తూ ఉంటుంది. ఇంకా చూసేసరికల్లా నీకేమైనా అర్థమవుతుందా, తను ఒక గిల్టీ అని ప్రూవ్ అయినా కానీ ఇంటికి ఊరి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే మనకి ఏడా శనరేగ అంటే మనం అంతా చూసాం. అవును, ఒకవేళ మీకన్నా ఆర్డర్స్ ఇచ్చి మేము చంపని చెప్తే మీరు ఈ ఊరి నుంచి పారిపోరా అని చెప్పి మన శారద మన షిగమారు మీద తిడుతూ ఉంటుంది. లిసన్ శారద, నీకు అసలు అర్థం కావట్లేదు. బొరుత గురించి నువ్వు చాలా ఆలోచిస్తున్నావు, కానీ ఒకవేళ నేను బొరుతం కానీ వదిలేసానంటే ఈ ప్రజలు బొరుటని చంపాలని దానికి తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి నేనేం చేయాలని చెప్తుంటే ఒక్కసారి నా మాట విను, ఇక్కడి నుంచి వెళ్ళిపో, అలాగే నీ మిషన్కి బ్యాక్ వెళ్ళిపో అని చెప్పి చెప్తా ఉంటున్నాడు. ఇదే మనకి చివరిసారి మాట్లాడదానికి అని చెప్పి మన షిగమారు తిడుతుంటే నువ్వు ఒక చెత్త నా కొడుకురా అని చెప్పేసి మన పాప తిట్టేసి వెళ్ళిపోతుంది. ఏ శారద నువ్వేమంటున్నావు అర్థమవుతుంది, నువ్వు మడితే ఎయిట్లో ఆడతావు అని చెప్పి చెప్తుంటే ఎనఫ్ కామాడు అని చెప్పి తను చెప్తుంటుంది. శారద, నీ గురించి బాధపడుతున్నాను, ఎందుకంటే ఫ్యూచర్ రేట్ గురించి హొకాగే అవ్వాలంటే నువ్వేం కాలేవు, నువ్వు హొకాగే కాలేవు కానీ జెన్యున్ కూడా కాలేవు అంతే. ఇదంటే మాట మా నాన్న గురించి అని చెప్తే కాదు, ఇక్కడ అసలు సాస్కే గురించి నేను అసలు ఏం తీసుకోవట్లేదు, ఇది మొత్తం మాట ఇది ఫ్యూచర్ షినోబి గురించి అని చెప్పి మాట్లాడితే మన కోహమారు ఇంకా మన శారద ఆ విషయం వెళ్తూ ఉంటుంది. ఆహా, ఒక మాట వినండి, సౌండ్ హొకాగే మా నాన్నని విలేజ్కి వెనక్కి తీసుకుని వచ్చాడు. తను ఒక గ్రేట్ క్రిమినల్ అయినా కానీ తనొక హొకాగే స్టిల్ ఏదో జెన్నీ అని చెప్పి చెప్తూ ఉంటుంది. నా నా మోడల్ వచ్చేసి సెవెంత్ లార్డ్ అని చెప్పి నాకు నువ్వు కాదు అని చెప్పి తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది మన శారద. దాని తర్వాత మన శిఖమాన్ కూడా ఇదేదో చెప్పుకుంటుండే చెత్త అని చెప్పేసి మన ఇక్కడ కొమ్ముకుంటాడు. సీన్ కట్ చేసి మన నరుటోని ఇంకా మన హినాట అని చూపిస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ ఎక్కడో టైమ్ అండ్ స్పేస్లో ఇరుక్కుపోయి ఉంటాడు. ఇది ఎలా పడుకోతుందంటే ఈ టైమ్ అండ్ స్పేస్లో వాళ్ళకి టైం అనేది జరగదు, వాళ్ళు ఏ టైంలో తిరుక్కుపోయి ఉంటాడో అదే టైంలో అక్కడే ఉంటాడు. అక్కడికి మన కవాకి గడు అక్కడికి వచ్చేసి వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన కవాకి గడు ప్రీవియస్ మాస్టర్ అయిన అతని పేరు మర్చిపోయాను. తను ఏంటంటే టైమ్ అండ్ స్పేస్లో కదిలేవాడు కాదు, కానీ మన కవాకి కాదంటే ఈ 2 ఇయర్స్‌లో చాలా ఇంప్రూవ్ అయినట్టున్నాడు. మన కావ్యకి హెయిర్ స్టైల్ కూడా బాగా నచ్చింది. ఇక్కడ చూస్తుంటే మనకి క్లాస్ టాప్ ఇంకా మన వీళ్ళతో మాట్లాడుతున్నాడు. నేను మళ్ళీ మాస్టర్ శిఖమారు మీద నేను మొత్తం తప్పేసేసాను, ఇదంతా నాదే తప్పు అని చెప్పేసి మన శారద అనుకుంటా ఈడ ఓమ్నిపరెన్సిటీ వల్ల ఎవడు దేన్ని గుర్తుపట్టలేకపోతున్నాడు. నిజం చెప్పాలంటే ఇక్కడ ఇంతమంది ఉన్నప్పుడు ఎవరు దేన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకు మాత్రం నిజం తెలిస్తే ఇది కాస్త వియర్డ్‌గా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. నిజం చెప్పాలంటే కవాకి ఎప్పుడో నుంచి సౌండ్ హొకాకి కొడుకులాగా అన్నాడు. కానీ ఉజు కవాకి ఉజుమాకి కవాకి అది నిజం. కానీ బొరుటో మాత్రం ఒక టైలర్. ఇంకా అలాగే తను ఒక రెబెలియన్‌గా, ఒక ఔట్‌సైడర్‌గా అందరూ చూస్తున్నారని చెప్పి మన శారద చెప్తూ ఉంటుంది. ఇంకా మనం ఏం చేద్దాం, వీళ్ళందరూ ఒక పారాడాక్స్‌లో ఇరుక్కుపోయి ఉన్నాడు. కానీ కవాకి గాడి బాడీలో అదే కారం అంటే మ్యానుఫ్యాక్చర్ అయి ఉంది. తను ఒక ఔట్‌సైడర్. ఎందుకంటే తను ఇక్కడ పుట్టున్నాడు. మోమోసిటీ కూడా ఏమంటే తను మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ స్లోలీ అందరూ మర్చిపోతున్నారు. ఓమ్నిసిటీ వల్లనే. ఇంకా అలాగే నాకు తెలిసినంత వరకు మనకు మాత్రమే అంతా గుర్తున్న వల్ల మనకి ఎదవలం అనుకుంటాం. అందరూ ఏడా దగ్గరికి వచ్చి, ఓహ్! మీరు ఇక్కడికి వచ్చేసారా? ఇదొక గెలిచే గ్యాంబ్లింగ్ లాంటిది. నేనేమన్నా చేయొచ్చు ఇక్కడ, నాకేం కాదు ఇక్కడ అని చెప్పి ఏడా తన పవర్ గురించి మాట్లాడుతుంది. నా దగ్గర ఏం కంట్రోల్ లేదు. ఓమ్నిసిటీ అనేది జస్ట్ నా చామ్ లాంటిది. ఇంకా అలాగే దాంట్లో అది నేను ఇప్పటికిప్పుడే దాన్ని కూడా అర్థం చేసుకుంటున్నాను నిజం చెప్పాలని అని చెప్పి చెప్తూ ఉంటుంది. హౌ హౌ టు గివ్ అప్ అంటే దాన్ని ఎలా మేము బయటికి రావాలి, ఎలా మేము బయటకు వచ్చినట్టు
అది నాకసలు అర్థం కావట్లేదు. అసలు నీ ఓమ్ని పర్సన్సిటీ అసలు ఎలా పనిచేస్తదని చెప్పి మన శారద అడుగుతూ ఉంటది. హ్మ్. అది నిజమే. ఓమ్ని పర్సన్సిటీ అనేది ఇది 'ఓత్సుకి''లోని ఒక క్లాన్‌లోని ఒక అబిలిటీ. కాబట్టి దీని గురించి నాకు అంత తెలీదు. కవాకి కూడా డిజైన్ చేసుంటాడు. కానీ కవాకి దగ్గర వేరే పవర్స్ ఉన్నాయి. ఓమ్ని పర్సన్సిటీ అనేది ప్రతి ఒక్క మెమరీ అనేది మార్చేస్తూ ఉంటది. దానివల్ల కవాకిని బొరుటోగా, బొరుటోని కవాకిగా చూసుకుంటున్నాడు. 2 పర్సన్స్‌ని ఆపోజిట్ అదే పర్సనాలిటీస్‌గా మార్చేసానని చెప్పి చెప్తూ ఉంటది. అయితే ఎవరు ఏం అర్థం చేసుకోలేదు. దాన్ని రివర్స్ చేయొచ్చు కదంటే, అది నాకు తెలీదు ఎలా రివర్స్ చేయాలో. నాకు కవాకే చెప్పాడు. కాబట్టి అది నేను జస్ట్ చేశాను. దానికి ఇప్పుడిప్పుడే నేను అర్థం చేసుకుంటున్నాను. కానీ అప్పటిక మన శారద అడుగుతుంది. దాన్ని ఎట్లా చేయొచ్చు కదంటే, నువ్వు అనుకుంటున్నావు నేను చేసేయగలనని చెప్పి. ఇది మెమరీస్ మొత్తం మార్చాను. కానీ మీరెలా ఇంత ఫ్లోగా ఉన్నారని చెప్పి మన పాప అడుగుతూ ఉంటది. నేను ప్రతి ఒక్క మెమరీస్ మార్చాను. అసలు మీరెందుకు దీన్ని ఇంత సీరియస్‌గా తీసుకుంటున్నారు? మీరెక్కడ ఓమ్ని పర్సన్ సిటీలోనే ఉన్నారు కదా! అయినా అందరికి డిఫరెంట్ మెమరీస్ ఉన్నాయి. కానీ మీరు మాత్రమే ఇంకా డిఫరెంట్ మెమరీస్‌లో తిరుగుతా ఉంటే మీకే కాస్త విచిత్రంగా అనిపించలేదా? ఇన్ ద కేస్ మీరు మ్యానుఫ్యాక్చర్ అయ్యారు. స్టిల్ ఇంకా మీ అందరూ నాతో పాటే ఉన్నారు. కాబట్టి అని చెప్పి తను మాట్లాడుతూ ఉంటది. అదే తను ఓన్లీ పర్సన్ సిటీలోని కేసెస్ గురించి. ఇంక దాని తర్వాత మీ ఇద్దరు మాత్రమే మీ రిటర్న్ ఆఫ్ మెమరీస్‌లో ఉన్నారు. అంటే మీరు బయటున్నారు. మీ దగ్గర నా చార్మ్ అనేది పనిచేయట్లేదు అని చెప్పి చెప్పేసాం కదా! అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అదే మన డెవిల్ బాబాయ్ కూడా చూస్తూ ఉంటాడు వీళ్ళని. తెలిస్తే మాత్రం ఒకే ఒక ఎట్లా ఏసేస్తాడు. ఇంక అసలు నా ఓమ్ని పర్సన్ సిటీ చార్మ్ మీ మీద పనిచేయట్లేదు. మీ దగ్గర మీరు ఒక ఒత్తుసుకి కూడా కాదు. మీ మీద దాన్ని పనిచేయకుండా ఉండడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక డిమాండ్ లాంటోళ్ళు కూడా కాదు. కాబట్టి ఎందుకు మీ మీద పని చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు ఓమ్ని పర్సన్ సిటీ అని చెప్పి మాట్లాడుతుంటే ఆర్ యూ ష్యూర్ మీ ఇద్దరు నా చామ్‌లోనే ఉన్నారు కదా! అని చెప్పి మా నాన్న అడుగుతుండేది. అంటే తన అబిలిటీలోనే వీళ్ళిద్దరు ఉన్నారని చెప్తే హ్మ్. అంటే పోయి వాళ్ళని అడుగుతూ ఉంటది. దాన్ని చూసి వెంటనే అప్పుడు మన శిఖమారు చెప్పిన విషయం మన క్లాస్‌లో గుర్తొస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే డీమోన్ గాడికి తెలియకుండా ఉండాలి. తెలిస్తే మాత్రం మిమ్మల్ని అక్కడికక్కడే చంపేస్తానని చెప్పి చెప్తుంటే డీమోన్ కూడా చూస్తూనే ఉంటాడు. అలాగే మీరు తన చామ్‌లో ఉన్నట్టనే వర్క్ అవుతున్నట్టుగానే ఉండండి. అదొక పాసిబిలిటీ లేకపోతే హేడాకి ప్రమాదం అని చెప్పి డీమోన్ గాడు చంపేస్తూ ఉంటాడు. కాబట్టి అదొక డేంజర్ లాంటిది. మీరు జాగ్రత్త పట్టుకోవాలంటే ఓహ్! ప్లీజ్ మీకు తెలుసు కదా! మీకు ఎన్నో సార్లు చెప్పాం అని చెప్తా అని చెప్తూ సారథ చెప్పు. మనం ఎప్పుడు ఇట్టే ఉన్నాం కదా! మన ఫీలింగ్స్ అన్ని హైడ్ చేసుకొని కదా! తన ముందు మన ఫ్రెండ్స్ కదా! అని చెప్తుంటే, మేము మీ జామ్ నుంచి ఎస్కేప్ అవ్వలేం. కాబట్టి నువ్వు కూడా అందరికి యూజ్ చేస్తున్నారు కానీ మేము కూడా ఎస్కేప్ అవ్వలేకుండా ఉన్నాం అని చెప్పి తను చెప్తుండే సకల ఓకే. అయితే మిమ్మల్ని నమ్ముతున్నా అని చెప్తుంటే, ఇంక మన శారద కూడా ఇంకా పోయిందిలే మనం బతికాంలే అన్నట్టుగా చూస్తూ ఉంటది. ఇంక దాని తర్వాత ఇంకా వీళ్ళందరూ డెవిల్ ఇంకీళ్ళందరూ మాట్లాడుతా ఉంటే, ఐ సీ అని చెప్పి మన డెవిల్ గాడు వాళ్ళనే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇది దొరికితే మాత్రం ఏం చేసేదానికి ఎవరైనా రెడీగానే ఉంటాడు. దాని తర్వాత మన కవాకిని చూపిస్తూ ఉంటాడు. షిట్ డామ్ యాస్‌గా ఉంటది కవాకి లుక్ అయితే. ఎందుకంటే కవాకి డిజైన్ అనేది చాలా చాలా బాగా చేశాడు. నాకిది బాగా నచ్చింది. కవాకి హెయిర్ స్టైల్ గాని అదంతా బాగుంది. ఇక్కడ చూస్తే మన మొ మిర్చిలో చూపిస్తా ఉన్నాడు. నీ రక్తం అనేది ఉడికిపోతుంది మిర్చిలో. ఎవరిని చంపాలని చెప్పి. నువ్వు చాలా ఆక్రోషంగా ఉన్నావు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అవును. నేను ఆ బొరుటో కోసమే ఉన్నాను. ఆ బొరుటో గాడిని చంపాలి. తను కూడా నీలాంటి సుజుకియే. కానీ నేను ఎంత తొందరగా చంపాలి. ఎందుకంటే తన వల్ల నీకు కూడా ప్రాబ్లమ్ ఉంటది. తను చంపేసానంటే నువ్వు కూడా సేఫ్‌గా అవుతావు. తను చాకులని అరెస్ట్ చేసుకోగలడని చెప్తుంటే, అవును నాకు తెలుసు. కానీ ఒకవేళ కానీ ఇక్కడికి గాని వస్తే తను నా కారు మాటో నేను ఈజీగా తనని గుర్తుపట్టగలను. కాబట్టి ఆ విషయం నాకు బాగా తెలుసు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలాగే నేను కాపాడాలనుకుంటున్నాను. ఆ బరుటను చంపుతానని చెప్పి, నేను ఒట్టేస్తున్నానని చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు. హ్మ్. హ్మ్. సరే, సరే అని చెప్పి మనోడు నుంచి చూస్తూ ఉంటారు. అసలు నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే నన్ను ఫాలో చేయబాక. ఇది చాలా చాలా అన్నాయింగ్‌గా ఉంది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అంటే స బట్ కవాకి నువ్వు వెళ్తుంటే కవాకి సర్చ్ టీమ్ నుంచి వచ్చింది. వి ఫౌండ్ ద చక్రం మార్క్ అనౌన్సర్ ఆఫ్ ది వీళ్ళని చెప్పి అంటే బయట ఎక్కడో చక్రం మార్క్ అనేది దొరికిందని చెప్పి తను ఎగురుతా ఉంటే ఎక్కడికెళ్తున్నావు అని నేను వేరని చెప్తాను ఎగిరి ఒక సెక్షన్ కనుక్కొని ఎగురుతూ వెళ్తూ ఉంటాడు. అదే ఆ సెక్షన్ వచ్చి ఈస్ట్ సైడ్ ఆఫ్ సెక్షన్ సిలో ఉంటాడు. ఇంకా అలాగే తను ఎగురుతూ అక్కడికి వెళ్తూ ఉంటాడు. వచ్చేసరికి కొంచెం తెలిసిన విషయమే కదా! ఎగురుతుంటాడు. "నువ్వెక్కడున్నావో అక్కడే ఉండు. నేనక్కడికొస్తున్నాను" అని చెప్పి తను చెప్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆ కామార్క్ అనేది మన కవాకి దగ్గర అబ్బితో ఆ కామార్క్‌ని ఎరేజ్ చేయగలడు. కాబట్టి అది కోడ్ పెట్టింది కాబట్టి మన కవాకి కూడా ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈరోజు మన మిత్సుకి చూపిస్తా ఉంటాడు. మన మిత్సుకి
పేరు తప్ప చెప్తాననుకుంటున్నా. "నువ్వు నా సన్. నువ్వు నన్ను మూన్‌లాగా అప్‌డేట్ చేయాలి. కానీ నాకెందుకో డౌట్ అనిపిస్తుంది" అని చెప్పి వాడు నాకెందుకో అది నువ్వు కాదేమో అనిపిస్తుంది కవాకి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అది ఈ పైన నేను తప్పు చెప్తున్నాను అనుకుంటున్నా. సారీ. ఇంకా దాని తర్వాత సీన్ కట్ చేసి మన హినాటని చూపిస్తూ ఉంటాడు. హినాట ట్రైనింగ్ చేసుకుంటూ ఉంటది ఇక్కడ. ఎవరితో ఫైట్ చేస్తున్నట్టుగా మనకి ప్యానెల్స్‌లో చూపిస్తా ఉంటాడు. కానీ అది మనకి ఈ పాప పేరు నాకు మర్చిపోయాను. ఈ పాప ష టీమ్ 10లో ఉంటది. ఆ టీమ్ 10లో పాపలతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఈడు. తను కూడా చాలా లావు అయిపోగలడు వాళ్ళ ఫాదర్ లాగే. ఇంకా అలాగే ఈ పాపతో ఫైట్ చేస్తుంటే మన హినాటో కూడా తన కాలు వాళ్ళ అటాక్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు ఇద్దరి మధ్యలో. మన హినాట హి హిమావరి హినాట కాదు హిమావరి. సారీ గైస్. తను కూడా తన మీద షూరికెన్ యూజ్ చేస్తూ ఉంటే మన హిమ వాళ్ళ మీద షూరికెన్ యూజ్ చేస్తూ ఉంటే తను కూడా తను దాచేసి తను లావ్ అయిపోయి తన ఎయిర్ అటాక్‌తో ఈజీగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటది. దాని వల్ల త తను ఒక అడ్వాంటేజ్ వెనకొచ్చుంటది. అప్పుడే తను పరిగెత్తుకుంటూ ఎళ్లి గన్‌లు ఎగురుకుంటూ ఎళ్లి మన హిన మీద అదే మన హిమావరి మీద ఒక అటాక్ ఏసేసి ఉంటది. తను చేయకుండా పెద్దది చేసి మన హిమావరిని పట్టేసుకొని కిందకి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటది. యాహ్! గెలిచేసాం అని చెప్పేసి అలాగే నువ్వు కాస్త హార్డ్‌గా ఎగరాల్సింది. లేకపోతే డ్యామేజ్ అయ్యిద్ది కదా! అదే దెబ్బలు తగులుతాయని చెప్పి మనక్కడి నుంచి ఎవరో చెప్తున్నట్టు వినపడతా ఉంటది. అదెవరో మనకేంగా తెలీదు. అప్పుడే మన హిమవరిని జాగ్రత్తగా కింద పెట్టేసి అక్కడ నుంచి నైస్ ఫైట్ బాగుంది. అక్కడ చూసి మన షకడైని ఇంకా ఈ ఇనోజిన్ గాడిని చూపిస్తూ ఉంటాడు. వావ్! హిమవరి నువ్వు బాగా చేసావు. అలాగే కవకి సిస్టర్‌గా అని చెప్తే, వావ్! నీ కిక్స్ అనేవి చాలా బాగున్నాయి. అది కూల్‌గా ఉన్నాయి. నీ సాలిడ్‌గా ఉన్నాయి అని చెప్తుంటే, అవునా అని చెప్పి మన హిమవరి హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటది. బట్ హిమవరి అసలు నువ్వు ఎందుకు స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నావు? చెప్తుంటే నేను ఎందుకంటే స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నానంటే అని చెప్పి చెప్తూ ఉంటది. ఇంకా అలాగే ఇది స్ట్రాంగ్ అవ్వడం గురించి కాదు. ఇంకా నన్ను ప్రతి ఒక్కరు "నువ్వు బాగున్నావా? నువ్వు బానే ఉన్నావా?" అని చెప్పి కొనాలా అందరూ అడుగుతూ ఉండేసరికల్లా నాకు విచిత్రంగా ఉండి నేను వీక్ అని ఫీల్ అవుతుంది. అందుకే నేను బరుటోకి హెల్ప్ చేయాలనుకుంటున్నానని చెప్పి తను చెప్తుంటది. ఒకవేళ ఈ విషయం గాని తెలిస్తే కొనాలా ప్రతి ఒక్కరు నన్ను కొట్టేస్తారని చెప్తుంటే, అవునా అని చెప్పి మన శిఖరాయి చూస్తా ఉంటాడు. ఇంకా దాని తర్వాత నేను నిజం చెప్పాలంటే ఇది ఫన్నీ కావచ్చు. ఎందుకంటే నాకు తెలుసు ఇది కాస్త వీడుగా ఉన్నా నేను బోరుటోకి హెల్ప్ చేయాలని చెప్పి బోరుటోని ఇంకా మా అన్నగారిని చూస్తూ ఉన్నాను. ఇంకా అలాగే తను మీ నాన్నని చంపాడు కదా! నీకు గుర్తుంది కదా! అంటే నాకు తెలిసి బోరుతో అది చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే నాకు బోరుతో గురించి బాగా తెలుసు. నేను అది స నేను నా ఓన్ కళ్ళతో చూసాను. తను మా నాన్నని కాపాడని చెప్పి ట్రై చేశాను. అలాంటి పర్సన్ మా నాన్నని చంపాలనుకోడు. నాకు తెలిసినంత వరకు అక్కడ ఏదో సంథింగ్ ఉంది. ఎక్స్‌ప్లెయిన్ చేయాలి దాని గురించి. ఆ కేస్‌లో బోరుతో ఎందుకు అలా చేస్తాడని చెప్పి హిమవరిని కాపాడతంటే నాకు తెలిసి మా నాన్న ఎక్కడో బతికే ఉంటాడు అని చెప్పి మన హిమవరి చెప్తుంటది. సీన్‌గా చేసి మన కవాకిని చూస్తా ఉంటాడు. కవాకి తన ఐలోని పవర్‌ని ఆన్ చేసుకొని ఉంటది. ఆమె పేరు మర్చిపోయాను. హ్మ్. సరే వదిలేయండి. దానివల్ల దొరికిన గ్రాండ్ మాంకని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. లాస్ట్ గ్రాండ్ మాంక్ కూడా అయిపోయింది. థాంక్స్ కవాకి అని చెప్పి మీకు నేను కవాకి పవర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! అదే ఇక్కడ చూస్తూ ఉంటే సెన్సిటివ్ టీమ్‌లో ఎవరో చెప్తూ ఉంటాడు. నాకు కోడ్ ఇక్కడికి ఎలా వస్తాడో తెలీదు గానీ ఒకవేళ వస్తే మాత్రం ఇక్కడ మాట వెనకైతే ఖచ్చితంగా చెప్తుంది. నేను విన్నాను ఇక్కడ థౌసండ్స్ ఆఫ్ సోల్జర్స్ ఉన్నారని చెప్పి. కానీ వీళ్ళందరూ మెయిన్‌గా బోర్డ్‌తో ఇక్కడికొచ్చి అటాక్ చేస్తారని చెప్పి ఉన్నాడు. కాబట్టి కొనహాలో బ్యాటిల్ జరగొచ్చు అని చెప్తుంటే ఈ టీడీ గాని నిజమైతే మాత్రం బాగుంటది. కానీ బోర్డ్‌తో గాని ఇక్కడికొస్తే నా కొడుకు నేనేసేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకో అన్న మాట్లాడుతుంటే బోర్డ్‌తో గాని వచ్చానంటే చాలా విచిత్రంగా జరగద్దని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సరే అని చెప్పి అప్పుడే కవాకి గాడు ఏదో నోటీస్ చేసుంటాడు. ఒక సోల్జర్‌తో వెనక్కెళ్ళిపోయి ఏదో చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఏమైందన్నా అని చెప్పి చెప్తా ఉంటే హోల్డ్ ఆన్ నేను ఇప్పుడే చూస్తాను నేను అని చెప్తుంటే అసలు ఏమైందో చెప్పన్నా అని చెప్పి అడుగుతుంటే వాడిని స్ట్రెయిట్‌గా గాల్లోకెట్టేసి వాడినేదో చేస్తున్నట్టుగా చూపిస్తా ఉంటాడు. మార్క్ నీ మీద ఒక మార్క్ ఉంది. అదిగో నీ ఎనక మీద. అది ఎవడికి నోటీస్ కాలేదని చెప్పేసి మన కవాగాడి స్ట్రెయిట్‌గా ఆ కామార్క్ అనేది అరెస్ట్ చేసేసని ఉంటాడు. తన అబిలిటీలో ఒకటి. అసలు ఎంతసేపు నుంచి కామార్క్‌ని నువ్వు అసలు నోటీస్ చేశావని చెప్తే నాకు నిజంగా నాకేం తెలీదు. నాకు ఎటువంటి ఐడియా లేదని చెప్పేసి వాడు చెప్తూ ఉంటాడు. ఇంకా స్ట్రెయిట్‌గా సెన్సిటివ్ టీమ్‌కి ఫోన్ చేసేసి ఇంక మనోడు చెప్తూ ఉంటాడు. ఇలా మనుషుల మీద కూడా కామార్క్ అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని చెక్ చేసుకోమని చెప్పు. సిగ్మా అని చెప్పి మన మామయ్యకి చెప్తూ ఉంటారు మనోడు కూర్చొని. ఇంక దాని తర్వాత వాడు చూసి ఓకే. ఆ బ్యాస్టర్డ్ కోడ్ అసలు ఏం ప్లాన్ చేస్తున్నాడు? నువ్వు తొందరగా చేయాలి మాస్టర్ షికాయ్. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. దీన్ని మనం కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి ఇప్పుడే. లేకపోతే ఈ కొనోహా మొత్తం డేంజర్‌లోకి వెళ్ళిపోతుంది. దాని గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన కల్లా కాలు మీద ఉండొచ్చు. ఎక్కడైనా ఉండొచ్చు కదా! అని చెప్పి మాట్లాడుతుంటే అప్పుడు
ఒక సెన్సిటివ్ థీమ్‌లో నుంచి ఒక వ్యక్తిది మెడ మీద నుంచి ఏదో ఒక ఆకారం బయటకొస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అదేదో కాదు ఒక ఒక గ్రిమ్ అది. అదది గ్రిమ్ అది. అది అదొక డివైన్ ట్రీ అదే మన టెంటైల్స్ బీస్ట్ నుంచి క్రియేట్ అయిన ఒక గ్రిమ్ అది. ఇక్కడ చూస్తే గల అన్నోన్ చక్ర అనేది డిటెక్ట్ అయిందని చెప్పి చెప్తూ ఉంటాడు. అసలు దేవుడి వాడెవడు అని చెప్పేసి అందరూ చూస్తా ఉంటాడు. అక్కడికి ఆ గ్రిమ్ అనేది స్ట్రెయిట్‌గా మనోడి మీద అటాక్ చేస్తూ ఉంటది. అది కోడ్ డీఎన్ఏతో ప్లస్ ఇంకా టెంటైల్స్ డీఎన్ఏతో మిక్స్ అయినది. కాబట్టి అది ఇలా హ్యూమన్ బాడీలో ఉంటది. ఇక్కడ చూస్తే కొనహా పోలీస్ ఎక్కడున్నారు బ్యాకప్ మాకు కావాలని చెప్పేసి వాళ్ళు అడుగుంటారు. ఎందుకంటే ఒకటొచ్చి చాలా మంది మీద అటాక్ చేస్తూ ఉంటది. ఇంక దాన్ని చూసుకొని నాకు అర్థం కావట్లేదు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి చెప్తాంటే చాలానే వస్తున్నట్టుగా చెప్తా ఉంటున్నాడు. అతన్ని అది పిటి చోటు ఉందని చెప్పి నేను పడుతుంటే ఎక్కడ నుంచి చాలా జరుగుతుంది. కాబట్టి ఎమర్జెన్సీగా ఆ లొకేషన్ ఏదో కనుక్కోండి. ఆ సివిలియన్స్ అందరిని కాపాడండి. అలాగే ఏం జరుగుతుందో పెద్దగా చూసుకోండి. ఆ ఫైట్ అనేది పెద్దగా కాకుండా చూసుకోండి అని చెప్పేసి మన శకుమారు చెప్తూ ఉంటాడు. అసలు నా కొడుకు అసలు ఏం చేస్తున్నాడు? ఎందుకు ఇప్పుడే అటాక్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పి మన శిఖమారు గారు అయితే ఆలోచిస్తూనే ఉంటాడు. ఇంకా అదొచ్చేసి గ్రోగిమ్ వచ్చేసి సివిలియన్స్ మీద అటాక్ చేసేదానికి రెడీ అవుతా ఉంటే అక్కడికి మన కవ్వకి నడుచుకుంటూ వచ్చి దాని మీద ఒకే ఒక అటాక్‌తో దాన్ని దూరంగా పడేస్తూనే ఉంటాడు. ఇంక దాని తర్వాత దాన్ని చూసుకొని మన కవాకి గాడు సివిలియన్స్‌ని కాపాడేసి మీరు ఇక్కడి నుంచి ఎంతన పారిపోండి. ఇంకా అలాగే శివ బాయ్ కానీ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవ్వండి. పరిగెట్టండి అని చెప్పి చెప్తుంటే డు నాట్ ప్లీజ్ తొందరగా కామ్ అవ్వండి అని చెప్పేసి ఒకడు చెప్తూ ఉంటాడు. ఇంక స్ట్రెయిట్‌గా మన కవాకి గాడితో పాటు ఇంక అక్కడికి మన శారద కూడా వచ్చేసి ఒక క్రోగిమ్‌ని అటాక్ చేస్తుంటది. కానీ అది వేరే చోట. దాన్ని అటాక్ చేసేసాకల్లా ఆ క్రోగిమ్ అనేది చాలా ఎక్కువ డ్యామేజే తీసుకొని ఉంటది. ఇంకా అలాగే అది ల్యాండ్ అయిపోయి ఉంటది. ఇది కోర్ గడి గ్రిమ్ క్లాగ్రిమ్స్ క్లాగ్రిమ్స్ సారీ. ఇంకా అలాగే అసలెక్కడి నుంచి వచ్చేవి అని చెప్పేసి ఎలా చూస్తానని ఇంకా దాన్ని చూసి వెంటనే ఆ క్లాగ్రిమ్స్‌లో నుంచి ఒక టీ అనేది బయటికి వస్తూ ఉంటది. ఇంకా దాన్ని చూసేసకల్లా మన శారద షాక్ అవుతూ ఉంటది. అసలు ఏంటది అని చెప్పేసి చూసేసకల్లా దాని నుంచి ఇంకో క్లాగ్రిమ్ అనేది బయటకి వచ్చుంటది. ఇంకా శారద దాన్ని చూసిన వెంటనే ఇదొక టెలిపోర్టేషన్ లాగా పనికొస్తదా అని చెప్పేసి మన శారద అనుకుంటా ఉంటది. ఇంక అలాగే అక్కడి నుంచి ఇంకో 2 అనేది బయటకు వచ్చేసుంటాయి. చూస్తుంటే ఓన్లీ దీన్ని ఒక టెలిపోర్టేషన్ లాగా క్లాస్‌ని యూజ్ చేసుకోగలరా అని చెప్పేసి మన శారదకి అప్పుడు డౌట్ అయిపోయి ఉంటది. ఇక చూసాకల్లా అది టెలిపోర్టేషన్‌గా యూజ్ చేసుకొని ఆ క్లా గ్లిమ్స్ నుంచి, ఆ క్లా మార్క్స్ నుంచి కాబట్టి అదొక లొకేషన్‌గా యూజ్ చేయాలంటే అప్పుడే దాని నుంచి మన కోడి బాబాయ్ అనేవాడు బయటకొస్తూ ఉంటాడు. దాన్ని చూసి శారద చూస్తా ఉంటది. ఈ నా కొడుకు వచ్చేసాడు అని చెప్పేసి. ఇంక మన శారద చూస్తా ఉంటది. ఇంకా దాని తర్వాతే అప్పుడే కోడిగాడు పూర్తిగా బయటకొచ్చేసాకల్లా నేను ఇక్కడికొచ్చేసాను కొనహాకి అని చెప్పేసి వాడు స్టైల్‌గా బయటకొచ్చేస్తూనే ఉంటాడు. ఇంకా శారద చూసేసి ఇంక ఈళ్ళందరిని చూసి శారద ముందు నిలబడి స్టైల్‌గా నన్ను చూస్తూ ఉంటాడు శారద గాడిని. ఇంక దాన్ని చూసి కోడి బాబాయ్ పైకి లేచేసి మన శారదని చూస్తూనే ఉంటాడు. ఇది మాత్రం కాస్త బానే ఉంది. కో చెత్త నా కొడకా అని చెప్పేసి మన శారద వాళ్ళ వైపు చూస్తూ ఉంటది. అది చెత్త నా కొడకని నేనే యాడ్ చేశాననుకోండి. ఇక దాన్ని చూసిన వెంటనే ఓహో! ఫైనల్లీ మిమ్మల్ని కలిసేసాను. ఉచిహా శారదా అని చెప్పేసి తను చూసి చెప్తూనే ఉంటాడు. ఇంకా కోడి కూడా మన శారద ఉచిహా అని గుర్తుపెట్టుకొని ఉంటాడు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు కొనహాక అంటే, నేను బోరుతో చూసేదానికొచ్చాను. కానీ బోరుటో 3 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాడు కదా! నీకిక్కడేం పని అని చెప్పేసి అరుస్తుంటే, ఆ! ఆ! నాకు తెలుసది. ఎందుకంటే బోరుతో నేను 2 ఏళ్లుగా ఎతుకుతున్నాడు. అంటే 2 ఏళ్లుగా ఎతకమంటే ఏదో జరుగుతున్నది. నీకు తెలుసు కదా! ఇక్కడ లేరని చెప్తున్నప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకొనంటే, నేను వాడిని వెతికి విసిగిపోయాను. అందుకే నేను ఇక్కడికొచ్చి చూస్తున్నానని చెప్పి చెప్తా ఉంటాడు. తన ఫ్రెండ్స్‌ని గాని ఇబ్బంది పెడితే తను ఇక్కడికొస్తాడేమో అందుకోసమే తనని నేను సమాధి చేసేదానికి ఇక్కడికొచ్చాను కొనహాలోకి. కాబట్టి నిన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అని చెప్తుంటే ముందుగానే నీతోనే ఇబ్బంది పడతాను. అప్పుడే వస్తా అని చెప్పి తను చెప్తూనే ఉంటాడు. అంటే శారదని ఏదో చేయాలని చెప్పి ప్లాన్ ఏస్తున్నామన్నాడు. ఏందో చూద్దాం. నేను కూడా ఇంట్రెస్టింగ్‌గా వెయిట్ చేస్తా దానికోసం. ఐ హోప్ నీ అరుపులు ఊరదాకా వినపడాలనుకుంటున్నాను. ఒకవేళ గానొస్తే నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటదని చెప్పి చెప్తున్నప్పుడు తన మొహం మీద ఒక కాడ అనేది పడుంటది. అసలది ఎలా పడిందని చెప్పి కోడిగాడికి అర్థం కావట్లేదు. షాక్‌గా చూస్తూనే ఉంటాడు. అది అదెవరు కాదు. అది మన యంగ్ లార్డ్. అదే మన 'బొరుటో ఉజుమాకి' ఎంట్రీకొచ్చేసాడు. ఇంకా తన ఎంట్రీ మాత్రం ప్యానెల్ మాత్రం హైలైట్‌గా ఉంది. ఇంకా దాని తర్వాత ఓహో! నువ్వు చాలు తనిక్కడి నుంచి పంపించేయి. తనెక్కడుంటే డ్యామేజ్ అవ్వచ్చు. కాబట్టి ఆ పాపని ఇక్కడి నుంచి పంపించేయి అని చెప్పేసి మన కోడిగాడికి చెప్తూ ఉంటది. దాని తర్వాత కోడిగాడు బుడతని చూసిన వెంటనే స్ట్రెయిట్‌గా అటాక్ చేసేస్తూనే ఉంటాడు వాడి మీదకి. ఇంక దాని కవాకి గాడు బుడతని సెన్స్ చేసేస్తూనే ఉంటాడు. వాడు కొనాలోకి వచ్చేసానని చెప్పేసి ఇంకా మనోడు కూడా బయలుదేరుతూనే ఉంటాడు మనోడి మీదకి.
ఇంకా సీన్ కట్ చేస్తుంటే వీళ్ళందరూ బోరుతో కూడా చాకరీ మ్యాచ్ అయిపోయింది. ఇది బోరుతో తను ఇక్కడ కొనోహాలోకి వచ్చేసాడు. కోర్టుతో ఫైట్ చేస్తున్నాడు అని చెప్పి షికమారుకి చెప్పేసి ఉంటాడు సెన్సిటివ్ టీమ్ అనేవాళ్ళు. దాని తర్వాత షికమారు ఏంది బోరుతో ఇక్కడికి వచ్చాడని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా మన ఏడాకి ఇంకా క్లాస్ రేప్కి బోరుతో ప్రెజెన్స్ అనేది తెలిసిపోయి ఉంటుంది. బా ఏం ప్రేమరా ఇక్కడికి వచ్చేసి వెంటనే బోరుతో వచ్చేసి అని చెప్పి అర్థమైపోయి ఉంటుంది. ఇంకప్పుడే మన షికమారు అన్నట్టు చెప్పేసి ఉంటాడు. ఎంతో తొందరగా ఆ క్లాగెమ్స్తో ఫైట్ చేసేసి కోరుతో ఓడిచ్చేసేది. బోరుతో కానీ కూడా అసలు ఎక్కడున్నారు కనిపెట్టి వాడి మీద కళ్ళు పెట్టింది చెప్పి చెప్తూ ఉంటాడు. అంటే బోరుతో గాడి మీద కూడా వేస్తా అని చెప్పేసి ఉంటారు. ఇక్కడ చూసాక అలా బోరుతో ఇంకా శారద మంచి లుక్‌లో ఉన్నాడు. ఇది నిజంగా చెప్పాలంటే ఒక వాల్ పేపర్ స్టైలే. ఇక్కడ కలర్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా వాల్ పేపర్‌లో పెట్టుకొని ఉంటాను. ఇక దాని తర్వాత ఆహా! ఫైనల్లీ నువ్వు వచ్చేసావా బోరుటో అని చెప్పేసి స్టైల్‌గా మన కోడ్ ఇంకా మన కవాకి ఇద్దరు చెప్తూ ఉంటారు. ఎందుకంటే బోరుతో నువ్వు వచ్చేసావు ఫైనల్లీ నువ్వు చూపించుకున్నావు అని చెప్పి చెప్తుండే సకల బోరుతో గారి లుక్స్ అయితే చాలా చాలా మారిపోయి ఉంటాయి. తను చాలా కోలయిస్తూ చూస్తూనే ఉంటాడు. ఇంక ఇక్కడితో చాప్టర్ 1 అనేది ఎండ్ అయిపోయి ఉంటది. చాప్టర్ 2లో మన శారదాని చూపిస్తా ఉంటాడు. చాప్టర్ 2 పేరనేది 'ట్రీ'. 'ట్రీ' అంటే ఏంటి చెప్పడం మనకి తొందరలోనే తెలుస్తుంటది. ఇక్కడ చూస్తామంటే ఆహా! నువ్వు ఇక్కడికి చూస్తావు అని చెప్పి నేను అనుకోలేదు. నువ్వు ఇక్కడ నీకోసం నేను అంటే చాలా కష్టపడి వెతికాను బరుటో అని చెప్పేసి తను ఒక లవర్‌లాగా మాట్లాడుతూ ఉంటాడు మన బరుతో మీద. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూస్తే ఆడతదని చూస్తుంటే నేను గాని కొనహాలోకి వచ్చేసి వీళ్ళు గాని ముందుగానే ఇబ్బంది పెట్టి ఉంటే నువ్వు ఇక్కడికి వస్తావు అని తెలిసుంటే ఎప్పుడో వచ్చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టుంటాను బరుటో అని చెప్పి తను అంటే వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. నువ్వు వద్దాం మూసుకుందావు బేకర్ నుంచి. అలాగే నీ అబిలిటీ నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. కాబట్టి దీన్ని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు తెలీదు కదా ఫ్యూచర్ ఎలా జరుగుతుందని చెప్పేసి మన బుర్రతో చెప్తుంటే ఓలా నువ్వేం మాట్లాడుతున్నావు నేను చెప్తున్నాను డూ యూ నువ్వు హోప్లెస్గా మారి మళ్ళీ 2 ఇయర్స్ లాగా మళ్ళీ వెళ్ళిపోవాలనుకుంటున్నావా నీ నీకు నేను చెప్తున్నా అర్థం కావట్లేదా అలాగే వెనక్కి తొందరగా వచ్చి కొట్టేసుకున్నాం పంపించేస్తాను నేను అలాగే పోయినసారిలాగా నీ కళ్ళు మరం కన్నా ఎక్కువైపోతుంది సార్ అని చెప్తుంటే మన కొడుకు కూడా దాన్ని చూసి ఓకే అయితే నువ్వు చాలా చాలా ప్రిఫర్ చేస్తున్నావు నీ మాటలు నాకు నవ్వు తెప్పిస్తున్నాయి కాబట్టి ఇక్కడి నుంచి దొబ్బేరా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా దాని తర్వాత మన శారద బొడుట అని చెప్పేసి పిలిచి ఇక్కడ ఏం జరుగుతుంది మన శారదాకి ఏం అర్థం కావట్లేదు శారద నేను ఇప్పుడు మాట్లాడడానికి ఓపిక నాకు లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను కొన్ని హ్యాపీలు చేస్తాను నువ్వు నువ్వు ఖచ్చితంగా చేయగలని చెప్తే నేను నిన్న తర్వాత మాట్లాడతాను నువ్వు పట్టుకునే దానికి ట్రై చేయని చెప్పి తను చెప్తున్నా సగల శారదాకి ఏం అర్థం కావట్లేదు అలాగే మన శిఖండయ్య గారు తన షాడో పారాలైజింగ్ని యూజ్ చేస్తూ ఉంటాడు అదే తన టెక్నిక్ గుర్తుంది కదా తన గ్లోకిమ్స్ని స్లో డౌన్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంకప్పుడే ఆ అమ్మాయి వెళ్ళిపోయి వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటుంది యా అని చెప్పేసి వాళ్ళ మీద అటాక్ అనేది మా అమ్మాయి చేస్తూ ఉంటుంది ఇంకప్పుడే తన చేతిని పెద్దది చేసేసి గ్లోకిమ్స్ని కొడుతూ ఉంటుంది దానివల్ల ఈజీగా క్లోజ్ మీద పడిపోతుంది బాబు ఒకే అటాక్లో పడిపోయాడు ముగ్గురు అని చెప్పి చూసి మన శారద ఇంకా వీళ్ళిద్దరు వావ్ అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక్కడ చాలా చాలా నో బిగ్ డీల్ చాలా చాలా నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మన పోయి దాన్ని ఓడించాలని చెప్పి చెప్తూ ఉంటుంది జాగ్రత్త చీను అని చెప్పి తను చెప్తుంది తన పేరు చీను ఓకేనా బిహైండ్ అని చెప్పి తను అరుస్తూ ఉంటుంది అదేదో ఒకరిని కొడకాలని చెప్పి ట్రై చేస్తుంటుంది అప్పుడే తను నోటీస్ అయిపోయి ఉంటుంది అప్పుడే పైనుంచి మన ఈనోజిన్ గడు తన పక్షి పవర్‌తో పైకి తీసుకెళ్ళిపోయి ఉంటాడు. ఈనోజిన్ థాంక్స్ అని చెప్పి తన పైనుంచి చూస్తా ఉంటది. ఈనోజిన్ కూడా ఆ క్రోగిమ్‌ని పట్టుకొని వెళ్ళిపోతా ఉంటది. "ఎట్లా తప్పించుకున్నాను. ఐ టోల్డ్ యూ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నువ్వు చనిపోతావు" అని చెప్తుంటే "థాంక్ యూ ఇది నా ఫాల్టే" అని చెప్పి తను చెప్తూ ఉంటది. తన గాల్లోనే తను తీసుకుపోతా ఉంటది. తన టేల్‌తోనే అదే ఆ క్రోగిమ్ తన టేల్‌తోనే ఆ పక్షి రెక్కని అనేది తీసి దొబ్బేసి ఉంటది. దాని వల్ల వాడు బ్యాలెన్స్ తప్పి కిందకి పడిపోతూ ఉంటాడు స్ట్రెయిట్‌గా. ఇంకా దానివల్ల ఏందిది అయిపోయిందిలే అని చెప్పి అనుకుంటే అప్పుడే శారద పడిపోతూ ఉండేసరికల్లా ఓ నేను పడిపోతున్నానని చెప్పేసి మన అదే శారద అంటున్నా మన హిమావరి అని చెప్పి అప్పుడు అది పోయి స్టైల్‌గా మన హిమావరిని కొట్టడానికి ట్రై చేస్తుంటే అక్కడికి మన కవాకి గాడు ఎగురుకుంటూ వస్తూ ఉంటాడు. అది మన శిఖరయ్య గాడు చూసేస్తూ ఉంటాడు. కవాకి గాడు ఎగిరితే చాలా స్పీడ్‌గా ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నాడు. వాళ్ళ చెల్లిని కాపాడేదానికి అనుకుంటా తను వెళ్ళిపోయినే వాచ్ నువ్వు నా వేలో ఉన్నావు వెళ్ళిపో అని చెప్తే బిగ్ బ్రో కవాకి అని చెప్పి చెప్తూ ఉంటే అలాగా మన ఈనోజిన్ పట్టేసుకొని ఉంటాడు. స్ట్రెయిట్‌గా ఆ క్లోగ్రిమ్‌ని సప్పున దెబ్బ కొట్టేసగల అది ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటది. అది ఎగురుకుంటూ వెళ్ళిపోయి కింద పడిపోయి ఉంటది. ఇంకా దాని టెయిల్ కూడా చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటది. తను ల్యాండ్ అయ్యే విధానం కూడా చాలా బాగుంటది. తన దగ్గర శంట్రీకరణ గాని ఉంటది. ఇంకా దాన్ని చూసి వెంటనే షాక్ అవుతూ ఉంటాడు. నాకు తెలిసి ఇది సుపీరియర్ అయి ఉండొచ్చు. థాంక్ యూ బిగ్ బ్రో కవాకి అని చెప్పేసి తను చెప్తూ ఉంటది మన హిమావరి. ఇంక ఈడు దాన్ని చూసిన వెంటనే మననేదో ఇసుక్కున్నట్టు నేను చెప్తున్నాను కదా! నీకు నేను చాలా సార్లు చెప్పాను. నన్ను మీ అన్నయ్యని మాత్రం అసలు పిలవబాక అని చెప్పి తనకి చెప్పేసాకల్లా
బట్ నువ్వు నన్ను కాపాడావు కదా అని చెప్తుంటే, సరే దాన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ మనం దీని మీద చూసుకోవాలి. ఇదేదో కాస్త విచిత్రంగా ఉన్నాడు అని చెప్పి తను చెప్తూ ఉంటే, అప్పుడే ఆ క్లోక్ రూమ్‌లో నుంచి ఏదో బయటికి వస్తున్నట్టుగా కూడా మనకు చూపిస్తూ ఉంటది. అది అలాగ బయట నుంచి ఏదైనా పడిపోయిన క్రోగిమ్ నుంచి బయట నుంచి ఇంకో శరీరకంటూ ఉన్న క్రోగిమ్ అనేది బయటకొచ్చేసి మన మీద అటాక్ చేసి స్ట్రెయిట్‌గా మన కవాకిగాని కింద పడేస్తున్నది. ఇంకా అదే సందేహన రన్నింగ్ అని ఏదో ఒకటి సారీ గైస్ నేను చాలా రోజులు అవుతుంది. అది చూసి నేను కవాకి చెప్తే "ఒత్సుజుకి" అని చెప్పి తను పదాన్ని తప్పి తప్పి చెప్తూనే సగల ఒత్సుజుకి అని చెప్పేసి ఉంటది. దాన్ని చూసి దాన్ని చూసి మనోడు తన మీద క్లాగిమ్స్ యూజ్ చేసేసి తను ఓడించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదే తన అచ్చుసుకి పవరైన కానిమాని యూజ్ చేస్తూనే ఉంటాడు. ఇంకా మన శిఖరయ్య కూడా అక్కడ ఉంటాడు. "వచ్చుసుకి నన్ను ఆ మాట పిలవక ఎందుకంటే నేను అది కాదు" అని చెప్పి మన కవాకి గాడు చెప్పేసి స్ట్రెయిట్‌గా దాన్ని పేల్చి దొబ్బుని ఉంటాడు. ఇంక దానివల్ల అది పేలిపోయి ఉంటది. ఇంకా దాని తర్వాత ఆ పొగంట వీళ్ళ మీద పడిపోయి ఉంటది. దాన్ని చూసి ఔచ్! అని చెప్పి వీళ్ళంట చూస్తా ఉంటారు. అప్పుడే ఇంకో దాని నుంచి ఇంక బయటకు వస్తూ ఉంటే ఒక్కొక్కటి అలాగా అది పేలిపోయిన పక్క పడిపోయేసరికల్లా అలా ఒక దాని నుంచి చాలా క్రోగ్రిమ్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఆకారం మీద ఒక్కొక్కలాగా ఉంటది. ఇంక దాని తర్వాత డామ్ షిట్! అవన్నీ అసలు ఎందుకు ఎలా వస్తుంది? అంతమంది ఎలా వస్తుంది అని చెప్పేసి అందరూ చూస్తూనే ఉంటారు. అసలు మ్యాటరే కాదు. ఎందుకంటే ఫస్ట్ మన ఎంత తొందరగా ఎంత తొందరగా పెట్టేయడాన్ని కూడా ఇచ్చా అని చెప్పి చెప్తుంటే ఇక్కడ సీన్ వచ్చేస్తుంటే మన కోడ్‌ని గాని చూపిస్తూ ఉంటాడు. ఇంకా కోడిగాడు దాన్ని చూసి వెంటనే బరువుతో గాని బరుడు ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు నువ్వు? నీ చుట్టుపక్కల చాలా మంది ఉన్నట్టు తనేం చెప్పడు. నేనే చెప్తున్నా. ఇంకా బరువుతో ఇంక వాటన్నిటిని చూస్తూనే ఉంటాడు. ఇంకా చూస్తూనే ఒక క్రోగిమ్ అనేది వాడి మీద అటాక్ చేసేదానికి ట్రై చేస్తా ఉండేసరికల్లా ఇంకా బరువుతో వాడు కూడా దాన్ని నోటీస్ చేసేస్తూనే ఉంటాడు. ఇంకా దాని దగ్గర సాస్కే గడి కటానా అని ఉంటది. ఆ కటానాతో ఒకే ఒక అటాక్‌లో దాన్ని సుఖంగా కోసేస్తూనే ఉంటాడు. ఇంకా దాన్ని చూసి వెంటనే అది చాలా చాలా ఇంప్రెసివ్ మూవ్ నిజం చెప్పాలంటే. అలాగా పడిపోయేసాక కోడిగాడు కూడా దాన్ని చూస్తా ఉంటాడు. ఎందుకంటే అది సప్పని కింద పడిపోయి ఉంటది. ఇంకా బోరుతగాడైతే చాలా చాలా ఎన్హాన్స్ పాల్లోకి వెళ్ళిపోయినట్టయితే మనకి ఇక్కడ అర్థమవుతా ఉంటది. బోరుతో దగ్గర సాస్కే కటానా ఉంటది. అసలు మనకి సాస్కే ఏమైంది? సాస్కే కోర్ కూడా ఉంటది. ఇంకా అలాగే అవన్నీ వచ్చి మన బుడత మీద అటాక్ చేసేందుకు ట్రై చేస్తున్న సకల బుడత కూడా దాన్ని చూసిన వెంటనే వాటన్నిటిని ఫ్లాష్ మ్యాన్‌గా సప్ సప్ అంట పోయి కోసుకుంటూ వచ్చేస్తూనే ఉంటాడు. వాటన్నిటిని 2, 3 అటాక్‌లోనే ఈజీగా పడేస్తూనే ఉంటాడు. ఇంకా తను ఒక్కొక్క దానికి చెయ్యి, కాలు అలా కొరికేస్తూ ఈజీగా తన తోకలు నరికేసిన తర్వాత తన కట్నాన్ని పెట్టుకొని స్టైల్‌గా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. మన ఇంగ్లాండ్ గురించి తెలిసిన విషయమే కదా! ఇంగ్లాడే. తనక్కడికొచ్చేసి కానీ ముక్కలు ముక్కలైపోయి కింద పడిపోయి ఉంటాయి. ఎందుకంటే అది లేవలేని సిట్యుయేషన్ వరకు కోసుకెళ్ళిపోయి ఉంటాడు. అదంతా కోడిగాడు చూస్తూ ఉంటాడు. కోడిగాడు చూసి ఏం మాట్లాడకుండా అట్టే చూస్తూ ఉంటాడు. దాన్ని చూసుకొని "హాయ్ గైస్ నువ్వు బ్లఫింగ్ చేయట్లేదు అనుకుంటా కదా మొత్తం" అని చెప్పి తను చెప్తుంటే "నీకు ఇందాకే చెప్పాను. అసలు నీకు ఇవేంటో నీకు తెలీదు. అవును అవి నాకు జస్ట్ నాకు కాక్రోచెస్ లాంటివే. అవి నాకేం పనికిరావు. అవి నిన్ను యాడ్ చేసేదానికి నేను సృష్టించినట్టే. నీకు అర్థం కావట్లేదు. ఇది అసలు 10 టైల్స్ నుంచి వచ్చింది. ఇది చాలా చాలా పవర్ ఏంటి" అయితే చెప్పి తను అడుగుతూ ఉంటాడు. ఇంకా తనేదో పొగరుగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మన పాపైతే తన మీదకి తన ఫ్లయింగ్ అదే తన ఫైర్ జెట్స్ వాడుతూ ఉంటాయి వాటి మీద. అలాగే దాని మీద ఫైర్ పవర్ అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటది. ఇంకా అది మనకు తెలిసిన విషయమే కదా! అదంత పవర్‌ఫుల్ అని చెప్పేసి. ఇంక దాన్ని యూజ్ చేసేసి తను వాడి మీదకి అటాక్ చేసేదానికి వెళ్తుంటది. తన చేతిలో చిటోరిని చేసుకొని స్టైల్‌గా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటది వాళ్ళ మీద అటాక్ చేసేదానికి. అటాక్ అనేది చాలా పవర్‌ఫుల్ ఉంటది. స్ట్రెయిట్‌గా వాళ్ళకి డ్యామేజ్ కూడా ఇచ్చేస్తూనే ఉంటది. ఇంకా దాని తర్వాత వీళ్ళకి డ్యామేజ్ ఇచ్చిన తర్వాత అటే గమ్ముగా పడిపోయి ఉంటాయి. చిట్టోడి పవర్ గురించి తెలిసిన విషయమే కదా! అది సప్పంట ఒక గోడ కట్టుకున్న బల్లిలా పడిపోతుంది. అప్పుడే చూస్తుంటే వీళ్ళు చూసుకుంటే ఎనక అదేదో ఉందని చెప్తుంటే ఏం మాట్లాడుతున్నాడు? నా ర్యాంకా? ఏందని చెప్పి తను చూస్తుంటే మీ ఎనక చూసుకోండి అని చెప్పి చెప్తుంటే అప్పుడే మన క్రోకి మనని కొరికేదానికి ట్రై చేస్తూ ఉంటది. అదొచ్చి స్ట్రెయిట్‌గా మనోడు ఒక సెన్సిటివ్ అదొక టీమ్ అదే సోల్జర్‌లకి కొరికేస్తుంటది. దానివల్ల తను ఇరుక్కుపోయి ఉంటాడు దాని చేతిలో. ఇంకా దాన్ని చూసి మన సరదాకి ఏం అర్థం కావట్లేదు. సార్ అని చెప్పేసి వాళ్ళందరూ వెళ్తున్నారు. తన పేరు సోజుకి, సోజుకి, సోజుకిగో ఏదో సంథింగ్ పేరు. ఇంకా అలాగా కొరికేసగల ఆ క్లోకింగ్ అనేది చిన్న చిన్నగా ఏదో ఆకారంలోకి మారుతూ ఉంటది. ఆకారంగా మారుతూ అదొక చెట్టుగా మారిపోయి ఉంటది. అందుకే కదా మనకి ప్యానెల్ పేరులో కూడా చెట్టు పెట్టాడు. ఒక ట్రీయా ఏందని చెప్పి మన శారద చూస్తూ ఉంటది. ఎలా తను ఒక ట్రీగా ఎలా మారిపోయాడని చెప్పేసి తను అలా చూస్తూ ఉంటది. ఇంకా దాని తర్వాత అసలు ఏం జరుగుతుందని చెప్పి అసలు తను చెడుగా అదొక చెట్టుగా మాడిపోయి ఉంటది. అసలు ఇక్కడ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదని చెప్తుంటే ఇప్పుడు
10 ఎందుకు మాట్లాడుతున్నావు? ఆబ్వియస్లీ ఇది నా వచ్చేసరికి డెవిల్ పవర్స్తోని క్రియేట్ చేశాను చెప్తుంటే నీకు అసలు అర్థం కావట్లేదు. ఇది ఒకవేళ నార్మల్ కేసు అయితే నేను ఇక్కడ దాకా వచ్చాను కాదు. నువ్వు చేసాం వల్ల ఈ ఛానల్ చాలా డ్యామేజ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇది చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే నీ వల్ల ఒక ఫాస్ట్ ఫ్యూచర్ అనేది జరిగిపోతుంది. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఒక టెంటేల్ గాని వచ్చేసి గాని డివైవ్ చేస్తే అదొక డివైన్ రూట్‌గా మారుతుంది. దాన్ని తిని నా గోల్‌గా ఇది ఫ్యూచర్ మొత్తం డిస్ట్రాయ్ చేయబోతున్నాను. కోడ్ నీకు నేను ఫైనల్ లాస్ట్ టైమ్ చెప్తున్నాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి ప్లీజ్. అలాగే దానికి రిటర్న్‌గా నువ్వు అకౌంట్ టెంటేల్ ఎక్కడ పెట్టానో నాకు చెప్పు అని చెప్తుంటే, బోరుటో నువ్వేం మాట్లాడుతున్నావు? నీ బుర్ర ఏం డబ్బిందా? హానెస్ట్‌గా చెప్పాలంటే నేను ఈజీగా చంపేయొచ్చు కోడ్. కాబట్టి ప్లీజ్ ఎక్కడున్నావో చెప్పేయ్. లేకపోతే వదిలేస్తా. ఓహో! అయితే నిన్ను ఇరిటేషన్ చేస్తున్నానా? అయితే నన్ను చంపాలనుకుంటున్నావా? సరే అయితే చంపేయ్ అని చెప్తుంటే, అబ్బో! నీకు నేను చాలా సార్లు మాట్లాడాను. ఇకైతే ఇంకెటువంటి చాయిస్ లేదైతే. నీ మీద అటాక్ చేయాల్సిందే అని చెప్పేసి వాడు ఇంక రెడీ అవుతూ ఉంటాడు మనం అటాక్ చేసేదానికి. ఇంకా దాని తర్వాత దాన్ని చూసి ఓహో! ఏదో అటాక్స్ చూస్తున్నట్టున్నావే అని చెప్పేసి మన దగ్గర నుంచి చూస్తూ ఉంటాడు. అప్పుడు వస్తుంటే ఇదేంది రసింగనా? ఇదేంది ఒక టైనీ పొట్టి రసింగన్ ఉంది కానీ కనపడట్లేదు. దాని వానిష్ రసింగన్ టైపా అని చెప్పేసి మన కోడిగాడు చూస్తూ ఉంటాడు. మనోడు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు స్టైల్‌గా. మనోడి మీదకి వస్తూ తను చెప్తూ ఉంటాడు. ఇదే నీ ఫైనల్ మాటలు. నువ్వు ఎక్కడున్నా చెప్పేసి నేను వదిలేస్తాను. ఇది రసింగన్ ఉజుహికో అని చెప్పేసి చెప్పుంటాడు. ఇక్కడితో 1, 2 చాప్టర్స్ అనేది ఎండ్ అయిపోయినాయి. థర్డ్ చాప్టర్ నేను రేపే తీసుకొని వస్తాను. ఓకే గైస్ ఇక్కడితో ఈ 1, 2 చాప్టర్స్ ఎండ్ అయిపోయింది. నిజం చెప్పాలంటే థర్డ్ చాప్టర్ కూడా నేను దీంట్లోనే తీసుకురావాలి. బట్ నేను తీసుకురావాల్సింది దేనికంటే నా ఫోన్ స్టోరేజ్ తట్టుకోలేకపోతుంది. దగ్గరగా నా దగ్గర 500 క్లిప్స్ వచ్చాయి దీనివి. అదే 1, 2, 3 చాప్టర్సే. మీరు ఇప్పటివరకు చూస్తే అర్థమవుతుంది కదా! ప్లస్ నాకు లుక్కిజం వీడియో ఉండి ఒకసారి రేటింగ్‌లో వేసేగల నా ఫోన్ అనేది తట్టుకోలేకపోయింది. దానివల్ల నేను థర్డ్ చాప్టర్ తీసేయాల్సి వచ్చింది. నిజం చెప్పాలంటే నా మెయిన్ ప్లాన్ అనేది థర్డ్ చాప్టరే. మొత్తం కలిపి 1 అవర్ 1-3 చాప్టర్స్ అర్థమవుతుందా? ఎందుకంటే నేను 1 అవర్ ఎందుకు చేస్తున్నా మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఇది 1 అవర్‌గా తీసుకొని వస్తాను అనుకున్నాను. బట్ నా ఫోన్ అనేది హ్యాండిల్ చేయలేకపోతుంది. కాబట్టి నేను ఇది అప్‌లోడ్ అయిన 42 అవర్స్‌లోనే నెక్స్ట్ చాప్టర్ కూడా అదే 44 అవర్స్‌లోనే నెక్స్ట్ చాప్టర్ కూడా తీసుకొనొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే గైస్. బై బై. నేను మిమ్మల్ని నెక్స్ట్ చాప్టర్‌లో కలుస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థర్డ్ చాప్టర్‌లో రేపే కలిసేద్దాం.